దేశంలో ఫేక్ నోట్లు ఎక్కువైపోతున్నాయి. దీనిపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ధనం మూలం ఇదం జగత్ అనే సామెత ఉంది కదా. ఈ రోజుల్లో ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంది. అయితే ఈ డబ్బు పిచ్చితో సులభంగా సంపాదించాలనే ఆలోచనతో కొందరు మోసగాళ్లు వృద్ధులు, చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని కలర్ జిరాక్స్ నోట్లతో మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్థికంగా చితికిపోయిన వారు భారీ మొత్తంలో నగదు అవసరమున్నవారే మోసగాళ్ల లక్ష్యం. డబ్బు అవసరం ఉన్నవారిని ఎంచుకొని వల విసురుతారు. మీ దగ్గర ఉన్న డబ్బుల్లో 200 నోట్లు ఉన్నాయా? అయితే వాటిని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించాల్సిందే. వాటిలో ఫేక్ కరెన్సీ కూడా ఉండే అవకాశం ఉంది. నకిలీ నోట్ల చలామణి పెరిగిందనడానికి ఇటీవలి వెలుగు చూస్తున్న పలు ఘటనలే ఇందుకు ఉదాహరణ. చాలా చోట్ల నకిలీ కరెన్సీ ముద్రించి చలామణిలోకి తెస్తున్నారు. ముఖ్యంగా 500 నోట్లకు సంబంధించి నకిలీ నోట్లు గత 5 సంవత్సరాలలో 317% పెరిగినట్లు గతేడాది చివర్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంట్లో రిపోర్ట్ ఇచ్చింది. ఇలాగే 200 నోట్ల ఫేక్ కరెన్సీ కూడా ఉన్నా ఇది ఎంత శాతం పెరిగిందనే సరైన వివరాలు లేవు. కొద్ది రోజుల కిందట తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో దొంగ నోట్లు కలకలం సృష్టించాయి. బైన్సా జిల్లా ఖానాపూర్ పట్టణంలో దొంగ నోట్లు వెలుగు చూశాయి. అయితే వీటిని స్థానికంగా ముద్రిస్తున్నారో లేక వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలిస్తున్నారో స్పష్టత లేదు. ఒరిజినల్ నోట్లను తలపించేలా మందమైన కాగితం ఉపయోగిస్తూ కలర్ జిరాక్స్ తీసినట్లున్నాయి. జిల్లా కేంద్రంలో ఇలాంటి 2 నోట్లు బయటపడ్డాయి. రెండింటిపైన ఒకే నెంబర్ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నకిలీ నోట్లను బ్యాంకుకు తీసుకెళ్లినప్పుడు బ్యాంక్ అధికారులు వాటిని చూసి ఇవి కలర్ పేపర్స్ మాత్రమే అని తిప్పి పంపిస్తున్నారు. దీంతో బత్తలపల్లి ప్రాంతం నకిలీ నోట్లకు నిలయంగా మారింది. ఇటీవలి కొందరు ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు ఇలా మోసపోయారు. నకిలీ కరెన్సీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉందని, సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో కొంతమంది ఈ విధంగా చేస్తుంటారని, అలాంటి వారి దారిలో ఎవరూ వెళ్లకూడదని పోలీసులు సూచించారు.